భువనగిరి జిల్లా కేంద్రంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ యొక్క పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో న్యూ డైమెన్షన్ స్కూల్ ఆవరణలో స్కూల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు 2 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. న్యూ డైమెన్షన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్వేతారెడ్డి, ఫౌండర్ ఆఫ్ సువాలి ఎస్టేట్స్ సుభాష్ రెడ్డి పులిమామిడి, డైరెక్టర్ సునీత పులిమామిడి, వైస్ ప్రిన్సిపల్ భీదరి తదితరులు పాల్గొన్నారు. ప్లే గ్రౌండ్ లో ఉన్న విద్యార్థులు, స్కూల్ టీచర్లు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. There's a lot of city wickets. It is a pleasure and the grand school. The atmosphere is electric. This is it's a great batting by the grand school. They are back into the electrifying performance again. అందరికీ నమస్కారం. ఈరోజు మేము న్యూ డైమెన్షన్ స్కూల్లో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పోటీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చదువుతో పాటు ఆటలు, ఆరోగ్యం కూడా చాలా అవసరమని జనాల్లో ఒక అవగాహన తీసుకురావడానికి మేము ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో న్యూ డైమెన్షన్ స్కూల్ పాఠశాల ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఆటలు పాటలు. ఈరోజు మొట్టమొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మేము ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరమని, వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం, శారీరకంగా దృఢంగా ఉండడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. మేజర్గా ఏంటంటే, చాలా స్కూల్స్లలో మనం చూసేది ఏంటంటే, చదువు, మార్క్స్ వీటితో పాటే ఎక్కువగా మనం చేస్తూ ఉంటాము. కానీ ఆటలు కూడా చాలా అవసరం. ఆటలలో కూడా ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క కెరియర్స్ని చేసుకుంటున్నారు. మనం రీసెంట్గా చూసినట్టయితే మన యొక్క దేశంలో చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి చాలా ప్రైజెస్ తీసుకొని వచ్చారు. అండ్ న్యూ డైమెన్షన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మన యాదాద్రి భువనగిరి జిల్లాలో నుండి కూడా చాలామంది విద్యార్థులు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, అక్కడ నుండి అవార్డు ప్రైజులు గెలుచుకొని రావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. ఇక్కడ సుభాష్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ఆహ్లాదకరమైన స్పోర్ట్స్ అరీనా మనకి ఇచ్చారు. అండ్ సుచిత్ర రెడ్డి గారు, మన స్కూల్ డైరెక్టర్ మేడం, మాకు ఎప్పుడూ ఒక వెనుక ఉండి మాకు ఒక ధైర్యాన్ని ఇస్తూ, మాకు ఒక మంచి నిర్దేశకతను చూపిస్తూ ముందుకెళ్తున్నారు. అండ్ ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అవ్వడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం అని మనం పిల్లల్లో ఒక అవగాహన తీసుకొస్తున్నాము. పిల్లల్లోనే కాదు, పేరెంట్స్లో కూడా అవగాహన తీసుకొస్తున్నాము. రీసెంట్గా మనం చూసినట్లయితే 68th SGF గేమ్స్లో అన్నిట్లలో అన్ని స్కూల్స్ నుండి పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అండ్ ముఖ్యంగా
ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే దయచేసి ప్రైవేట్ స్కూల్స్ కూడా చదువుతో పాటు ఈ క్రీడల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. To everyone, it's with an immense pleasure I would like to inform that the first time ever in Yadadri Bonagiri district, New Dimension School has initiated a tournament, a cricket tournament between the inter-school. We are conducting this event to bring awareness in the public that the sports are also a part of education, where not only the academics like getting good marks make them a good successful person, but also people are making their careers in sports too. Recent days our country has won lot of prizes, lot of awards, and they have brought laurels to our country, provided with lots of sports facilities only in the metro cities. But now bringing the sports facilities to the two-tier town like Bongir, we would like to thank Mr. Subhash Reddy sir for providing us a wonderful atmosphere and a sports arena for Yadadri Bonagiri people, and he is ready to coach the students across Yadadri Bonagiri district. Not only the students from our school, but also the students from other schools come here and practice. And for today's event, 6 schools have participated in the tournament, and this tournament will be for 2 days. And you can see the huge crowd here enjoying the cricket tournament. Thank you. Hope everyone enjoys it. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.